ఎవరండి ఈ జనం? పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేస్తారు. ఏం చెప్పలేనంటారా? దానికి ఉంది. చెప్పు. ఏమండి, మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవునా? ఇదే సిఐ గారిని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకే ఆడెవడో మావాడే. ఈ ఫుట్బాల్ ఆటలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. అసలు పుడుతూనే పురిటి మంచం మేయించి దొడ్డి గుమ్మం దాకా ఫుట్బాల్ లా ఎగురుకుంటూ పోయి గుమ్మం తగలడంతో మళ్లీ వెనక్కి మంచం దగ్గరికి దొర్లుకుంటూ వచ్చి మంచం మీదకి ఎగిరి పడ్డాడు. ఉయ్యాల్లో బోర్లా పడుతూనే ఎడంకాలితో తల్లి చేతిలో కాఫీ కప్పుని హెడేల్మని తన్నడంతో కురు చూసి కొట్టినట్టు అది వెళ్లి నూతులో పడింది. ఆ సీసాను ఆ షాట్ కొట్టం చూసిన నేను ఏనాటికైనా ఇతను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లి కప్పు కొట్టుకొస్తాడనుకున్నాను. అయితే ఈ ఆట మన గోపీచంద్ ఆడు ఇంతలో మీరు ఉపన్యాసం అయిపోయింది. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడదాం అనుకున్నాను. చిన్న సవరణ. ప్రేక్షక మహాశైల కోరిక ప్రకారం ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీ గోపీచంద్ గురించి వారికి ఆంతరంగిక మిత్రుడైనటువంటి మన శ్రీ దివాకరం గారు 2 ముక్కలు మాట్లాడాలని కోరుతున్నాను. మాట్లాడతారు. ప్రజలకు నమస్కారం. ప్రియమిత్రుడు మా గోపీచంద్కి ఈనాడు సన్మానం జరగటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఆటలంటే మాటలు కాదు, ముఖ్యంగా ఆ యొక్క ఫుట్బాల్, ముఖ్యంగా మన గోపీచంద్ ఎంతో చాకచక్యంతో ఎంపైర్కి లంచం ఇచ్చి మందు పార్టీ ఇచ్చి గొప్ప కప్పు గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. వాడు కప్పుల్నే కాదు మనుషులైనా సరే కొడతాను అంటే కొడతాడు, చంపుతాను అంటే చంపుతాడు. అంత పట్టుదలైన వాడు నా స్నేహితుడు గోపీచంద్. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఆ స్నేహం, ఆ సాహసం ఏది చేసినా సరే వాడికి వాడే సాటి. మా వాడు ఆటల్లో శకులు లాంటి వాడు, ఆవేశంలో అర్జునుడు అంతటి వాడు, మాయ చేసి తప్పించుకోవడంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు. ఏ విషయమైనా సరే తన కడుపులోనే దాచుకుంటాడు, ఎంత పేతరసైనా సరే. కడుపులో దాచుకుంటాడో కాళ్ళలో దాచుకుంటాడో మాకేం తెలుసు. శాంపుల్ మొక్క చెప్పొచ్చు కదా. ఏం చెప్పలేనా? ఏమో మాకేం తెలుసు. అయితే చెప్తాను, కాసుకోండి. చెప్పు. తన సొంత చెల్లెలు కడుపు వస్తే గుప్చిప్ గా మరొకరు తెలియకుండా హాస్పిటల్లో అబార్షన్ చేయించి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎక్కడో రాయగడ సంబంధం చేస్తున్నాడు. ఇది కడుపులో దాచుకోవడం కాదా? మాయ చేసి తప్పించుకోవడంలో కృష్ణుడంతటి వాడంటే ఏమిటో మరి. అవును, శాంపుల్ కో ముక్క చెప్తే బాగుంటుంది. అబ్బా, ఎవరండి ఈ జనం? పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేస్తారు. ఏం చెప్పలేనంటారా? దానికి ఉంది. చెప్పు. ఏమండి, మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవునా? ఇదే సిఐ గారిని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకే ఆడెవడో మావాడే. ఇప్పుడండి కాలనీలో అసలు పండగ. ఇప్పుడు ఇంకా చూసుకోండి అన్నయ్య గారు, ఆ దివాకరం గాడికి మూడింది. దివాకరం నీ ప్రవర్తన
రాత్రి ఎంత పెంట పెట్టేశావయ్యా. ఆ గోపీచంద్రని అరెస్ట్ చేయించి అవమానించావు. అటు బాల సంబంధం చెడిపోయింది. ఇటు పట్నాయకేమో బలరాం గారిని తిట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక మా అక్కేమో తిట్టి ఇప్పుడే ఊరుకుంది. తిట్టలేక కాదయ్యా, తిట్లు లేక. అప్పుడే ఏమైందండి? ఇప్పుడు ఆ గోపి వచ్చేకుంది చూడండి. వచ్చాకేమిటండి, వచ్చేశాడు. రుజువులు లేవని వదిలేశారంట. ఏం జగన్నాథం గారు, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, గోపిని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చానరా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన హాని ముచ్చి అనుకుని మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇక నువ్వు బాగుపడురా. వెంటనే షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడుకు. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోరా, వెళ్ళిపో. కానివ్వండి. ఏమిటండి ఇది? దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపిచంద్రని అరెస్ట్ చేశాం. కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపిచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. మీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. అగు ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మీకు సంబంధించింది కాదు. మేడం గారు, నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు నువ్వు అన్ని నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. వాడు ఇన్నాళ్ళు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో ఇది చూసిన తర్వాత అర్థమైంది. ఒక మనిషి నెల్లాళ్ల పాటు నిజాలే మాట్లాడితే దానివల్ల జరిగే అనార్థాలు ఏమిటో నీకు తెలుసా? జీవితాంతం అబద్ధాలు చెప్పే కంటే ఎక్కువేం జరగవు. ఇంతవరకు జరిగింది చాలమ్మా, జరిగింది చాలు. ఇలాంటి ఒప్పందాలు పెట్టి వాడి జీవితంతో ఆటలాడుకోకు. అతను ఎంతమందితో ఆటలాడుకుంటున్నాడో మీకు తెలీదు. నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలంగా నమ్మి పిచ్చివాళ్ళై తప్పుడు పనులని చేశాడమ్మా. తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఎలాగైనా వదులుచుకోవాలని ఈ ఒప్పందం పెట్టాను. నన్ను మోసం చేసి గెలుచుకోవాలనుకోవడం నాకు అసహ్యం. కానీ వాడు ప్రేమ సత్యం. అయితే ఈ పందెంలో గెలుస్తాడు. ఈ పందెం గెలవడం కోసం ఆ గోపి చేతిలో చస్తాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. ఆ గోపి ఎంత రాక్షసుడో నీకు తెలీదు. తెల్లవారిందో లేదో అప్పుడే దివాకరాన్ని అరెస్ట్ చేయించాడు. ఇంకా ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. నా మాట విని ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో. చూడండి కృపామణి గారు, నేను మొదట్లో అగ్రిమెంట్ రాసింది అతను వదిలించుకోవడానికి, అందులో సందేహం లేదు. కానీ ఈ నెల్లాళ్ళు చాలా సిన్సియర్గా అతను నిజాలు చెప్పడం చూస్తుంటే నాకు కూడా అతని మీద గౌరవం, ఇష్టం పెరుగుతాయే. ఎంతగా తెగించావే నువ్వు. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి తీసుకొస్తున్నావని భయపడ్డానే. నీ రూల్స్, మొండి పద్ధతులు అన్ని సహించానే. నా కూతురు ఒక నీచుడితో సంబంధం పెట్టుకుంటుందంటే అందుకు ఒప్పుకోనండి, ఒప్పుకోను. ఇదిగో చూడు, నువ్వు ఆ దివాకర్ గారిని పెళ్లి చేసుకుంటే నేనే నూతులోనో గోదావరిలోనో దూకుతానే. నువ్వు అయితే దొడ్లో ఉంది, గోదావరి అయితే ఊరు బయట ఉంది. అమ్మో 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 అమ్మో, ఏ కూతురనే కన్నతల్లి నేను అంటున్నా? నేను అంటున్నాను. ఇప్పటిదాకా వాడు ఏం నిజాలు చెప్పాడనే రేపేదో చెప్పి వరగబెట్టడానికి. నిక్షేపలాంటి ఆ గోపి బాబుని పట్టుకొని దొంగ నోట్లు మారుస్తాడంటారా? అలా దొంగ నోట్లు మార్చేవాడైతే పోలీసులు అతను ఎందుకే వదిలేస్తారు? మీరు చెప్పండి, ఎందుకే వదిలేస్తారు? ఆ దివాకరం గారు నిజాలు చెప్పడానికి ఇదన్నమాట కారణం. చెప్తాను. తప్పు చేయనివాడిని జైలు ఎందుకు పెడతారు? వదిలి పెట్టేశారు. ఏయ్, నువ్వెక్కడికే? పోలీస్ స్టేషన్ కి దివాకరాన్ని బెయిల్ మీద విడిపించడానికి.